హరే కృష్ణ. వివాహం అయింది, చక్కగా కాపురం చేసుకుంటున్నారు. వారి మధ్యలో ఇంకొక ఆమె తన భర్తను వశపరుచుకోవటం, ఈ విషయం ఏమొచ్చి అసలైనటువంటి ఇల్లాలకి తెలియటం, ఆ తెలిసి ఆమె చాలా బాధపడిపోవటం, వేదన చెందటం, నా కర్మ ఏమిటి అని అనుకోవటం, మరలా ఇంకా ఆమెను పెట్టించాలని ఫోటోలు పంపించడం అని, ప్రచారం చేసుకోవటం అని, ఇట్లాగ చేసి ఆమెను వేదనకు గురికి చేసేటటువంటి పరిస్థితి యువతలు ఆమె చేయటం, ఇట్లాగ జరుగుతున్నటువంటిది పేపర్లో కూడా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మనం. మరి దీనికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ఒక చిన్న కథ. పాండ్య దేశంలోని ఒక ఆమె ఒక వివాహితుడైనటువంటి బ్రాహ్మణ యువకుడిని లోబరుచుకుంది, రెండవ వివాహం చేసుకుంది. అసలైనటువంటి ఇల్లాలకి తెలిసింది ఈ విషయం, చాలా బాధపడిపోయింది. ఆమెను ఇంకా ఏడిపించటం, ప్రచారం చేయటం, ఇట్లాగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. ఆమె చాలా బాధపడిపోయి ఇంకా బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మరి ఈమె ఈ కర్మను అనుభవించాలి కదా, ఈ అనుభవించేటటువంటి విధంగా ఉండాలి కదా. కాబట్టి వచ్చే జన్మలో ఏమైంది, ఒక యువకుడిని ఇచ్చి ఈమెకి వివాహం చేశారు. ఒక పాము కాటుతో కొన్ని రోజుల్లోనే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమిటి నా కర్మ, ఏమిటి ఇలా అయిపోయింది, నేను ఏం చేశాను అనేటటువంటి విధంగా ఆమె బాధపడుతోంది. అప్పుడు ఒక భృగు మహర్షి అనేటటువంటి ఒక అంధుడు అక్కడికి వచ్చి, అమ్మ ఏమిటంటే ఆయనకి సేవ చేసింది, అంధుడు కదా, సేవ చేసింది, మెచ్చి దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించాడు. అప్పుడు ఏడుస్తుంది ఆమె. ఏమమ్మా ఏడుస్తున్నావంటే, నా భర్త ఇలా చనిపోయాడు పాము కాటుతో అంటే, ఇలా అని అంటే ఉమామహేశ్వర వ్రతం చేయించాడు ఆమె చేత. చేయించిన తర్వాత పార్వతీదేవి ప్రత్యక్షం అయ్యి, ఎందుకయ్యా చేసా, ఏం కావాలంటే, ఈయన భర్తను బ్రతికించు తల్లి అని అంటే, లేదు ఈమె చాలా పాపాత్మురాలు, పాపం చేసింది, ఇంకొక భర్తను లోబర్చుకుంది, ఆమెను చాలా బాధ పెట్టింది, కాబట్టి ఈమె అనుభవించాలి, ఇంకా పాపం అనుభవించాలి, దీనిలో ఏమీ చేయలేనని చెప్తుంది. సరే అని అంటే ఆ రాత్రి ఆమె పడుకునేటప్పుడు స్వప్నంలోనే ఒక యువకుడు వచ్చి ఆమెతో సంభోగం చేయటం. ఉదయం చూసేటప్పటికి, లేచేటప్పటికి ఏమీ కూడా ఆ మనిషి లేడు, కానీ శరీరం పైన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అట్లా కొన్నాళ్ళు జరిగాక గర్భవతి అవుతుంది, ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు అందరూ కూడా హేళన చేసి నవ్వటం, అయ్యో ఇట్లాగే వెకిలింతలు చేయటం అంతా చేస్తారు. అయ్యో నా కర్మ ఏమిటి ఇలా వచ్చిందని చాలా బాధపడుతుంది. ఇంకా అక్కడ ఉండలేక గోకర్ణం వెళ్ళిపోయి బ్రాహ్మణ సమారాధన అక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఈమెతోటి సంభోగం చేసేటటువంటి యువకుడు అక్కడ బ్రాహ్మణ సమారాధనలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాకు కూడా అదే స్వప్నం వచ్చింది, ఏమిటి ఇదంతా విచిత్రం అని చెప్పి తల్లి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళితే, అమ్మ అప్పుడు ఈ విధమైనటువంటి కర్మ ఇలా చేసింది, గత జన్మలో ఇట్లా ఇబ్బంది పెట్టింది కాబట్టి